31st మే వరల్డ్ నో టొబాకో డే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1988 నుండి ఈ వరల్డ్ నో టొబాకో డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసి పొగాకు ఉత్పత్తుల నిషేధం మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అయితే పొగాకు ఉత్పత్తులు మొత్తానికి బ్యాన్ చేయకుండా ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తూనే ఈ పొగాకు ఉత్పత్తులను కంట్రోల్ చేయడం ఎలా సాధ్యమో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇది ఎలా ఉందంటే, షుగర్ పేషెంట్కి స్వీట్స్ తినిపిస్తూనే మందులు వాడిస్తున్నట్టుగా ఉంది కదా. చాలా రోజుల నుంచి యూట్యూబ్ వీడియో చేద్దాం అనుకుని ఎలా స్టార్ట్ చేయాలనుకుని ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం తెలుసుకునే పాయింట్స్ ఏంటంటే, అసలు పొగాకు ఉత్పత్తులు మీద మొత్తం ఇండియాలో ఎంత బిజినెస్ జరుగుతుంది, దాని ద్వారా గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది, ఈ పొగాకు ఉత్పత్తులు వాడే జనాల్లో హెల్త్ ఇష్యూస్ ఏమేమి వస్తున్నాయి, అసలు ఏ స్టేట్స్ ఈ టొబాకో ప్రొడక్ట్స్ని బ్యాన్ చేశాయి, అసలు టొబాకో కంట్రోల్ కోసం గవర్నమెంట్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తుందా, ఈ టాపిక్స్ ఈ పాయింట్స్ మీద ఈరోజు వీడియో చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఈ వీడియో ఫైనల్ చివరికి చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ టొబాకో ప్రొడక్ట్స్ మీద ఎంత బిజినెస్ జరుగుతుందంటే, 2022 లెక్కల ప్రకారం ఇండియా జీడిపిలో 1% టొబాకో ప్రొడక్షన్ ఉంది. టొబాకో అంటే స్మోకింగ్ సిగరెట్స్, చూయింగ్ టొబాకో, ఇవన్నీ కలిపి జీడిపిలో 1% అంటే తక్కువేం కాదు. దగ్గరగా సుమారుగా 2,85,000 కోట్ల రూపాయలు ఓన్లీ టొబాకో జీడిపిని ఆక్యుపై చేసింది. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇండియా జీడిపి మొత్తం ఇండియా ఉత్పత్తి చేసే దానిలో 1% ఓన్లీ టొబాకో ప్రొడక్ట్స్ ఉన్నాయంటే ఎంత ఎక్కువగా ఉన్నదో ఆలోచించుకోండి. 2,85,000 కోట్ల వాల్యూ జీడిపిలో టొబాకో ప్రొడక్ట్స్కి సంబంధించిన షేర్ ఉంది. ఇందులో 9,700 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు భారత్ నుంచి. వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే టొబాకో యొక్క వాల్యూ 9,700 కోట్లు. ఈ పొగాకు ఉత్పత్తులు 20 కంపెనీలు 30 కంపెనీలు లేవు. కేవలం 2 కంపెనీలు, ఐటీసీ లిమిటెడ్ అండ్ ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఈ 2 కంపెనీలు కలిపి సిగరెట్స్ అయితేనో హుక్కా అయితేనో ఏ ప్రోడక్ట్స్ అయితేనో 98% పొగాకు సేల్స్ని ఆక్యుపై చేసి ఉన్నాయి. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 5,30,000 కోట్లు, ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వచ్చేసి 1,28,000 కోట్లు. టోటల్ 6,58,000 కోట్ల రూపాయల పొగాకు బిజినెస్ మన ఇండియాలో జరుగుతుంది ప్రతి ఏటా. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇన్ని లక్షల బిజినెస్ వల్ల గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ ఎంతంటే, పొగాకు ఉత్పత్తులు బ్యాన్ చేయడంలో భాగంగానే 28% జిఎస్టీ ఇంపోజ్ చేయడం మొదలుపెట్టారు 2016 నుంచి. అంటే 28% జిఎస్టీ ఇంపోజ్ చేయడం వల్ల జిఎస్టీ ఎక్కువగా ఉందని చెప్పి ప్రొడక్ట్స్ తక్కువగా యూజ్ చేస్తారు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ చేసింది. ఇదంతా ఫులిష్గా ఉందో చూడండి. ప్రొడక్ట్స్ బ్యాన్ చేయకుండా 28% జిఎస్టీ ఇంపోజ్ చేయడం వల్ల ఎంతవరకు తగ్గుతుంది? తగ్గే అవకాశం ఉందా? మీకు ఏమనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి. 2022 లెక్కల ప్రకారం పొగాకు ఉత్పత్తుల నుంచి అంటే 2 రకాల ట్యాక్స్ రెవెన్యూలు వస్తాయి. ఒకటి ఈ సిగరెట్స్ అవి తయారు చేసే ఐటీసీ లాంటి కంపెనీస్ నుంచి కలెక్ట్ చేసే ట్యాక్స్, అంటే కార్పొరేట్ ట్యాక్స్. అలా కాకుండా ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేసే పీపుల్ ఉంటారు కదా, ఈ జనాలు ఎవరైతే సిగరెట్లు కొని కాలుస్తున్నారో వాళ్ళ ద్వారా కలెక్ట్ చేసిన ట్యాక్స్. ప్రజల నుంచి పీపుల్ ఎవరైతే పొగాకు కన్జంప్షన్ ఉందో ఆ కన్జ్యూమర్ నుంచి కలెక్ట్ చేసేది 19,300 కోట్లు ఇయర్కి. 2002 డేటా ప్రకారం 19,300 కోట్లు ప్రజల నుంచి కలెక్ట్ చేస్తుంది. 18,400 కోట్లు ఓన్లీ కార్పొరేట్ ట్యాక్స్, ఐటీసీ, ఫిలిప్ మోరిస్ లాంటి కంపెనీల ద్వారా. ఇంకా మనకు క్లియర్గా అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. రోజుకి 100 రూపాయలు సిగరెట్ల కోసం ఖర్చు పెట్టే ఒక సాధారణ మనిషిని తీసుకుని అలాంటి 100,000 మంది శాంపిల్స్ తీసుకుంటే
రోజుకి 100 రూపాయలు సిగరెట్ల కోసం ఖర్చు పెట్టి 1000 మంది శాంపిల్స్ తీసుకుంటే 28% జిఎస్టీ ఇంపోజ్ చేసుకుంటే సంవత్సరానికి ఈ 1000 మంది కలిపి ₹1,00,00,000 జిఎస్టీ గవర్నమెంట్కి పే చేస్తున్నారు. ఈ 1000 మందిలో ఒకడికైనా క్యాన్సర్ వచ్చి చనిపోయి ఉంటే గవర్నమెంట్ ఈ ₹1,00,00,000 20 లక్షలు ఏమైనా ఇస్తుందా? ఇది కొంచెం ఆలోచించవలసిన పాయింటే కదా. ఆలోచించవలసిన పాయింటే కదా. ఈ పైన చెప్పిన ఎగ్జాంపుల్ని బట్టి చిన్న చిన్న గ్రామాన్ని ఉదాహరణగా తీసుకుంటే 5,000 జనాభా ఊర్లో 26% పొగాకు కన్జంప్షన్ ఉంటే, అంటే 5,000 జనాభాలో 1,300 మంది సిగరెట్లు తాగే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా సంవత్సరానికి జిఎస్టీ రూపంలో గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ₹1,00,00,000. ఒక చిన్న ఊరి నుంచి కేవలం సిగరెట్లు కావాల్సిన వల్ల వచ్చే జిఎస్టీ ద్వారా వచ్చే ఇన్కమ్ గవర్నమెంట్కి ₹1,00,00,000. ఇంత రెవెన్యూ జిఎస్టీ ద్వారా ఉంది కాబట్టి, ఇంత రెవెన్యూ అంటే 19,300 కోట్లు కన్జ్యూమర్స్ నుంచి వచ్చే ట్యాక్స్, 18,400 కోట్లు కార్పొరేట్ ట్యాక్స్, ఈ రెండు కలిపి దగ్గర 40,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఆదాయం గవర్నమెంట్కి పొగాకు ఉత్పత్తి ద్వారా వస్తుంది. బహుశా అందుకేనేమో జీడిపిలో 1% ఎఫెక్ట్ దీని మీద పడుతుంది కాబట్టి ఈ ప్రొడక్ట్స్ని బ్యాన్ చేయకుండా గవర్నమెంట్స్ రన్ చేస్తున్నాయి. నెక్స్ట్ పాయింట్ హెల్త్ ఇష్యూస్కి వచ్చేసరికి లంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్స్, ఇంకా పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల 4 నుంచి 5 రెట్లు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. 2022 డేటా ప్రకారం 14,60,000 మంది టోటల్ క్యాన్సర్ పేషెంట్ ఇండియాలో ఉంటాయి. 3,97,000 మంది కేవలం టొబాకో ప్రొడక్ట్స్ ద్వారా క్యాన్సర్ వచ్చి బాధపడేవాళ్ళే. 3,95,000 మంది ఓన్లీ టొబాకో వల్ల, టోటల్ 14,60,000. ఇది 2025 వచ్చేసరికి 5 లక్షల క్యాన్సర్ పేషెంట్లు తయారయ్యే అవకాశం ఉంది. ఈ సిగరెట్స్, తంబాకు, ఈ హుక్కాయితీ వల్ల. అయితే గవర్నమెంట్స్ ఎలా ఆలోచిస్తున్నాయంటే 5 లక్షల క్యాన్సర్ పేషెంట్లను ప్రతి సంవత్సరం తయారు చేయడానికి రెడీగా ఉన్నాయి, కానీ వాళ్ళకి వచ్చే ట్యాక్స్ ఆదాయం 40,000 కోట్లు కానీ, ఇంకా జీడిపిలో 1% షేర్ ఉంది కదా, ఆ షేర్ని కానీ వదులుకోవడానికి ఏ గవర్నమెంట్ సిద్ధంగా లేక ఇప్పటి వరకు పొగాకు ఉత్పత్తులు సరిగ్గా బ్యాన్ చేయలేదు అని చెప్పి అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి టొబాకో బ్యాన్, అంటే పొగాకు ఉత్పత్తులు మొత్తం బ్యాన్ చేసిన ఏ ప్లేస్లో బ్యాన్ చేశారో చూద్దాం ఒకసారి. 2004లో న్యూజిలాండ్, ఐర్లాండ్ ఈ 2 కంట్రీస్ కూడా మొత్తం టొబాకో ప్రొడక్ట్స్ అన్ని బ్యాన్ చేసినాయి. అంటే ఈ కంట్రీస్కి జనాల ఆరోగ్యం ముఖ్యం వాళ్ళకి వచ్చే రెవెన్యూ కంటే. మిగతా కంట్రీస్ కూడా అలా ఆలోచించే వరకు టొబాకో పూర్తిగా బ్యాన్ చేయడం అవ్వదు. అలాగే నెక్స్ట్ మన కంట్రీలో వచ్చేటప్పటికి 2007లో చండీగఢ్ స్టేట్ మొత్తం టొబాకో బ్యాన్ చేసింది. మొత్తం ఇండియా వైజ్ అయితే కొన్ని ప్రొడక్ట్స్, చూయింగ్ టొబాకో అలాంటివన్నీ కొన్ని బ్యాన్ చేసిన మాట నిజమే, కానీ 100 ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాత్రం బ్యాన్ చేయడానికి సిద్ధం అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఏ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుందంటే నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ అని చెప్పి 1980 నుంచి కూడా రన్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే 18+ అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే పొగాకు ఉత్పత్తులు అమ్మడం, ప్రతి ఒక్కరు కూడా టొబాకో అవేర్నెస్ క్రియేట్ చేయడం, నెక్స్ట్ ప్రతి సిగరెట్ ప్యాకెట్ మీద నన్ను తాకండి టొబాకో పోతారు అన్నట్టుగా మెసేజ్ ఇవ్వడం, నెక్స్ట్ పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ స్మోకింగ్ బ్యాన్ చేయడం, దాని మీద కేసులు అవి పెట్టి ఫైనల్ చేయడం. నెక్స్ట్ మన అందరికీ తెలిసింది, ప్రతి మూవీ థియేటర్కి వెళ్ళిన తర్వాత
ముఖేష్ యాడ్ అని, సురేష్ యాడ్ అని ఆ పొగకు సంబంధించి యాడ్లు వస్తూ ఉంటాయి. క్యాన్సర్ అవేర్నెస్, క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలన్న దాని గురించి వీళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఈ టొబాకో ప్రోగ్రామ్స్ వల్ల ఎంతవరకు బెనిఫిట్ ఉంటుందో తెలియదు, కానీ ఇది మాత్రం నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా షుగర్ తగ్గాలని చెప్పి షుగర్ పేషెంట్కి స్వీట్లు పెడుతూ ట్యాబ్లెట్లు వాడుతున్నట్టుగా ఉంది కదా. మొత్తం ప్రోడక్ట్స్ బ్యాన్ చేయకుండా మనం ఎన్ని కంట్రోల్ ప్రోగ్రామ్స్ పెట్టినా సరే అవ్వదు. 1% టొబాకో షేర్ ఉంది కదా జీడిపిలో, అది కోల్పోవడానికి ఏ ప్రభుత్వం సిద్ధంగా లేదు. నెక్స్ట్ ఈ వీడియో కంక్లూజన్ ఏంటంటే, కన్జ్యూమర్ ద్వారా వచ్చే జిఎస్టీ ట్యాక్స్ కలెక్షన్, నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్ కలిపి 40,000 కోట్ల ఆదాయం ట్యాక్స్ కలెక్షన్ ద్వారా గవర్నమెంట్కి టొబాకో ప్రొడక్ట్స్ వల్ల వస్తుంది. 10,000 కోట్ల వాల్యూ చేసే పొగాకు ఉత్పత్తులన్నీ కూడా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. దాని ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది. ఇదంతా మనం అఫీషియల్గా గూగుల్ సెర్చ్ ద్వారా రకరకాల వెబ్సైట్లు చూసిన తర్వాత తెలుసుకున్న డేటా. ఇది అన్అఫీషియల్గా ఏమవుతుందన్నది మనకు తెలియకపోవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం 129 కోట్లు ఉన్న జనాభాలో ఇప్పుడు 2021 జనాభా లెక్కలు అవ్వలేదు, దగ్గర 140 కోట్ల పైన ఉండొచ్చని అంచనా.